ఏపీ లిక్కర్ స్కామ్ లో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. సుమారు 7.5 గంటల పాటు ఆయన్ను విచారించారు సిట్ అధికారులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ సందర్భంగా మద్యం కుంభకోణంకు సంబంధించి పలు కీలక ప్రశ్నలు సంధించింది సిట్. మద్యం కుంభకోణంలో కీలక నిందితులకు దుబాయ్లో శ్రవణ్ రావు ఆశ్రయం ఇచ్చినట్లుగా గుర్తించింది సిట్. ఇందులో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, వరుణ్ కుమార్, శివకుమార్, సైమన్, ప్రసన్, ప్రద్యుమ్న, అవినాష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి ఎలా పరిచయం అంటూ సిట్ ప్రశ్నలు గుప్పించింది. దీంతో ఓ స్నేహితుడి ద్వారా వాళ్ళు పరిచయం అయ్యారని తెలిపారు శ్రవణ్ రావు. అయితే వాళ్లకు ఆశ్రయం ఎందుకు కల్పించారంటూ ప్రశ్నించగా శ్రవణ్ రావు మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. వాళ్ళు లిక్కర్ కేసులో నిందితులు అని మీకు తెలుసా అని సిట్ శ్రవణ్ రావును ప్రశ్నించగా తెలియదని చెప్పినట్లు సమాచారం. అయితే వాళ్ళందరికీ ఎవరి కోసం, ఎందుకోసం ఆశ్రయం కల్పించారని సిట్ ప్రశ్నించింది. శ్రవణ్ రావు అన్నిటికీ కూడా సమాధానం దాటవేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాహిత్య అందుబాటులో ఉన్నారు. సాహిత్య, శ్రవణ్ రావు ఏ ప్రశ్న అడిగినా కూడా సమాధానం దాటివేసినట్లుగానే అర్థమవుతోంది. డీటెయిల్స్ ఏంటి, ఎప్పుడు మళ్ళీ పిలిచే అవకాశాలు ఉన్నాయి? సిట్ విచారణలో ఇవాళ శ్రవణ్ రావును అయితే కనుక 7.5 గంటల పాటు సిట్ అధికారులు విచారించిన పరిస్థితి కనపడతా ఉంది. ఇటు శ్రవణ్ రావు సిట్ విచారణలో అనేకమైన కీలకమైన ప్రశ్నలు అయితే అడిగినట్టుగా కూడా మనకు సమాచారం అవుతోంది. ఏదైతే ముంబైలో అతను ఫ్లాట్ 5801 ఫ్లాట్ లో అయితే అతను గత కొంతకాలంగా ఉంటూ కూడా వీళ్ళకి ఆశ్రయం ఇస్తున్నట్టుగా కూడా సమాచారం అందిన సిట్ అధికారులు అయితే అనేక ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు. ఇతను సాక్షిగానే ఉన్నాడా లేకపోతే నిందితుగా, ఇందులో ఇతనికి ఎంతవరకు పాత్ర ఉంది అనే కోణంలో కూడా అధికారులు అడిగిన పరిస్థితి కనపడుతూ ఉంది. అసలు నిందితులకు కూడా దుబాయ్ లో ఉద్దేశపూర్వకంగానే ఆశ్రయం కల్పించాడా అనే ప్రశ్నలు కూడా అడిగినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అటు కొన్ని ప్రశ్నలకు కూడా ఎవరైతే శ్రవణ్ రావు కూడా వాటన్నిటిని దాటవేసే ప్రయత్నం ఎక్కువగా చేసినట్టుగా కూడా అర్థమవుతా ఉంది. అది ఉద్దేశపూర్వకంగా కల్పిస్తే కేసులో నిందితుడిగా ఖచ్చితంగా చేరుస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి అంటే అతను ఎవరైతే కొంతమంది స్నేహితులకు కానీ లేకపోతే ఇటువైపు లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్నిహితంగా ఉంటూ ముంబైలో వీళ్ళందరికీ తలదాచుకునే విధంగా ఆ ఫ్లాట్ ని ఎందుకు అతను అద్దెకి ఇవ్వాల్సి వచ్చింది, అంత తక్కువ ధరకి కూడా వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళకి ఎందుకు సన్నిహితంగా మెలగడం అనే విషయాలన్నిటి పైన కూడా సిట్ అధికారులకు అయితే కనుక ఇన్ఫర్మేషన్ రావడంతో అయితే కనుక జరిగింది. అయితే లిక్కర్ స్కామ్ నిందితులు శ్రవణ్ రావు ఎందుకు ఆశ్రయం కల్పించారనే కోణంలోనే అనేక ప్రశ్నలు అయితే సంధించినట్టుగా అర్థమవుతా ఉంది. ఇవాళ తర్వాత మళ్ళీ సిట్ విచారణ మళ్ళీ కొనసాగుతుందా లేదా అనే విషయంపైన అయితే కనుక ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద బ్రేక్. రైట్, చూస్తున్నాం కదా, సిట్ అయితే దూకుడు పెంచింది లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి. వాళ్ళ 7.5 గంటల పాటు శ్రవణ్ని విచారించగా మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు పిలుస్తుందో ఇంకా తెలియదు. కాబట్టి ప్రస్తుతం అయితే 7.5 గంటల పాటు జరిగిన విషయాల్లో ఎలాంటి ఆన్సర్స్ అయితే చెప్పలేదు.